నమస్తే అందరికీ. ఈరోజు మ్యాంగో మురబ్బా తురుముకుని చేసుకున్నాం కదా, అలా కాకుండా ముక్కలు ముక్కలుగా కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముక్కల్ని కాసేపు అలాగే వాటర్లో ఉంచేసి వాడుకోవడం వల్ల చలవ చేస్తుంది. వాటి తడి లేకుండా తుడిచేసుకుని తొక్క తీసేసుకోవాలి. అన్ని కాయలు నీట్గా తొక్క తీసేసుకుని అలా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోండి. మరీ సన్నగా ఏం అవసరం లేదు, మామూలుగా కట్ చేసేసుకోండి. అంత లావునుంటే ఉడకవేమో అనుకోవద్దు, డైరెక్ట్గా షుగర్లో వేసేసుకుని ఉడికించుకున్న స్వీట్ తయారైపోతుంది. అందుకే నేను ముందేమి ఇంకా మామిడికాయ ముక్కలు ఏమి ఉడకబెట్టుకోవట్లేదు, డైరెక్ట్గా షుగర్ వేసేసుకుంటున్నాను. కిలోకి 1/2 kg షుగర్ వేసుకుంటున్నా. ఇంకా ఎక్కువైనా పట్టిద్ది, తినగలిగితే ఎక్కువ స్వీట్ అయినా వేసుకోవచ్చు. మొత్తం అలా కలిపేసుకుని ముక్కలకి స్టవ్ వెలిగించేసుకుని బాండి పెట్టుకుని ఇంకా అన్నీ వేసేసుకున్నాను. షుగర్ అంతా కరిగిపోయి వాటర్ వస్తుంది కదా, మామిడికాయ ముక్కలు ఉన్న నీళ్ళు షుగర్ అవన్నీ చాలాసేపు ఉడికించుకోవాలి. ఇంకా ఆ ముక్క తిక్కుగా కనపడే వైట్గా కనపడేది వల్ల షైనింగ్గా పాకం తయారైపోయిందని మనకు అర్థమైద్ది వాటి షైనింగ్కి. ఆ మామిడికాయ ముక్కలు షుగర్లో ఉడుకుతుంటే అవి లైట్గా అయిపోతున్నాయి, థిక్నెస్ అంతా తగ్గిపోయి షైనింగ్గా కనపడుతున్నాయి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను, మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. చూడటానికైతే ఒక్కొక్క పీస్ ఇట్లా ఉబ్బుతున్నాయి బబుల్లాగా. ఆ మామిడికాయ ముక్కల్లో ఉన్న వాటరు షుగర్కి వచ్చిన వాటర్ అవన్నీ అందుకని టైం పట్టింది, ఇంకా తయారైపోతుంది. ఒక్కొక్క పీస్ ఇట్లా బబుల్స్ లాగా అదిగో అలా అవుతున్నాయి. ఎప్పుడు పండిన కాయలు ఇవి తినటమే కాకుండా పచ్చికాయలు ఏం పచ్చడి పట్టుకుంటూ ఉంటాం. ఇలాంటివి కూడా చేసి పెట్టుకుంటే సంవత్సరం వల్ల నిల్వ ఉంటాయి, ఎప్పుడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. విడిగా పెట్టుకున్న నిల్వ ఉంటాయి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకున్నా బాగానే ఉంటాయి, టేస్ట్ ఏం మారదు. పప్పులోకి మామిడికాయ ఒరుగులు అని చెప్పి ఎండబెట్టుకుని ఉంచుకుంటూ ఉంటారు కదా, ఇవి కూడా స్వీట్ వేసి చేసినవి కూడా అలా నిల్వ ఉంటాయి. మామిడికాయలు ఎప్పుడు దొరకవు కదా, అలాంటప్పుడు మనకి తినాలనిపించినప్పుడు తినొచ్చు. పాకంలో వేసినప్పుడు ఒక్కొక్క పీస్ అలా అర్థమైపోతుంది, చాలా బాగా కుదిరిని. కాయలు ఎక్కువ పుల్లగా ఉండటం వల్ల ఎక్కువ స్వీట్ కూడా తెలియట్లేదు, కానీ చాలా బాగుంది. చేసుకున్నాము ఎందుకు అలా షుగర్తో తినకూడదేమో అలా అనుకోవద్దు. ఏదో అప్పుడప్పుడు ఒక పీస్ తినటం వల్ల షుగర్ వేసింది ఏం ప్రాబ్లం ఏం రాదు. ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ మురబ్బా గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు.